హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి మరొక సిఎస్ఆర్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఈసారైతే వచ్చేసి డిగ్రీ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నోటిఫికేషన్ టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అలాగే టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, దీనికి ఐటీఐ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ అంటే ఐటీఐ ఉంటాయి కదా! సో, ఇప్పుడైతే వచ్చేసి ఈ బంపర్‌గా ఉన్న నోటిఫికేషన్స్‌నైతే ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఇవన్నీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. మిస్ చేసుకోవద్దు. అలాగే ఫ్రెండ్స్, ఇంకా డీటెయిల్‌గా నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. నేనన్నీ ఎలా అప్లై చేయాలో అని చెప్పేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. మన ఛానెల్‌లో ప్రతిదీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అలాగే మీరు కూడా మనము 40,000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మేము మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాము. చాలా చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్‌తో వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూడండి. చూసుకొని ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేసుకోండి. అదే విధంగా మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సబ్స్క్రిప్షన్, లైక్సే మాకు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటున్నాయి. ఒక ఏదైనా వీడియోకి మంచి వ్యూస్ వస్తున్నాయంటే మాత్రం మాకు ఇంకా నెక్స్ట్ ఇంకా ఎక్కువ వీడియోలు పెట్టాలి, ఇంకా ఎక్కువ పెట్టాలి. మంచి కామెంట్స్ చేస్తూ ఉన్న వాళ్ళందరికీ చాలా థాంక్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఛానల్స్‌కి చాలా సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ అంటే మాత్రం వెంటనే ఇలా షార్ట్స్ చేస్తూ ఉంటాము, మిస్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో. ఒకసారి చెక్ చేసుకోండి. యాక్టివ్ నోటిఫికేషన్సే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకా నోటిఫికేషన్ విషయానికొచ్చినట్లయితే ఫస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ 2 పోస్టులయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ ఒకటి, ఎస్‌సికి ఒకటి, బీఎస్సీ ఐటీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆర్ బీసీఏ విత్ మినిమమ్ 60% మార్క్స్ ఉండాలి. జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సర్వర్, నెట్వర్క్, స్టోరేజ్ మీద ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్‌లోనే బీఎస్సీ ఈక్వివాలెంట్ టు లైఫ్ సైన్స్, సైన్స్, యానిమల్ జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ వాళ్ళైతే కావాలి. ఒక పోస్ట్ అయితే ఉంది. ఓబీసీ ఉంది. టెక్నికల్ అసిస్టెంట్ 1 పోస్ట్ అన్‌రిజర్వ్డ్‌కైతే ఉంది. బీఎస్సీ విత్ కెమిస్ట్రీ ఉండి 60% మార్క్స్ అయితే ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్‌లోనే డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ టెక్నాలజీ ఫర్ అట్‌లీస్ట్ 3 ఇయర్స్ ఫుల్ టైమ్ డ్యూరేషన్‌లో మినిమమ్ 60% మార్క్స్ ఉండి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. టెక్నికల్ అసిస్టెంట్‌లోనే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్ చేసి అట్‌లీస్ట్ 3 ఇయర్స్ ఫుల్ టైమ్ డ్యూరేషన్‌తో ఉండాలి. అలాగే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ రెలెవెంట్ ఫీల్డ్‌లో ఉన్నా పర్వాలేదు. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్‌తో 2 ఇయర్స్ ఫుల్ టైమ్ డ్యూరేషన్‌లో అయితే ఉండాలి. లాటరల్ అడ్మిషన్, ఇన్ కేస్ ఆఫ్ లాటరల్ అడ్మిషన్ డిప్లొమా కోర్స్ విత్ మినిమమ్ 60% మార్క్స్‌తో ఉండాలి. సో, డిప్లొమా వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డిప్లొమా ఎవరు చేసినా దీనికి అప్లై ఎలిజిబుల్. టెక్నికల్ అసిస్టెంట్‌లోనే ఒక పోస్ట్ టీఏ6 ఇక్కడ కోడ్స్ ఇచ్చారు కదా! దీన్ని బట్టి అన్ని టెక్నికల్ అసిస్టెంట్లే, బట్ కోడ్స్ అనేది డిఫరెంట్‌గా ఉన్నాయి. బీఎస్సీ విత్ ఫిజిక్స్ ఉండి 60% మార్క్స్ అయితే ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్‌లోనే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ టెక్నాలజీ అట్‌లీస్ట్ 3 ఇయర్స్ ఫుల్ టైమ్ డ్యూరేషన్ ఉండాలి. డిప్లొమా సివిల్ ఇంజినీరింగ్ టెక్నాలజీ 1 పోస్ట్ ఓబీసీకి అయితే ఉంది. టెక్నికల్ అసిస్టెంట్‌లో ఒక పోస్టు ఇది ఎస్టీ వాళ్ళకైతే ఉంది. బీఎస్సీ ఆర్ ఈక్వివాలెంట్ ఉండి మినిమమ్ 60% బోటనీ, అగ్రికల్చర్ విత్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ రిలవెంట్‌లో అయితే ఉండాలి. ఇవి ఫ్రెండ్స్, ఈ పొజిషన్స్. ఇదైతే వచ్చేసి సీఎస్ఐఆర్ ఎన్ఈఐఎస్టీ నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్ అనేది. మీకు మోడ్ ఆఫ్ సెక్షన్ అయితే వచ్చేసి స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 1 రికమెండెడ్ షార్ట్ లిస్టెడ్ ఓన్లీ స్క్రీనింగ్ కమిటీ విల్ బి కాల్డ్ ఫర్ ట్రేడ్ టెస్టర్స్. ట్రేడ్ టెస్ట్‌కి పిలుస్తారు స్టేజ్ 1లో. స్టేజ్ 1లో ట్రేడ్ టెస్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళకు స్టేజ్ 2 కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్, కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ క్వెషన్స్ ఉంటాయి. స్టాండర్డ్స్ అయితే వచ్చేసి డిప్లొమా, గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో ఉంటాయి. 200 క్వెషన్స్‌కి అలాటెడ్ టైమ్ 3 అవర్స్. పేపర్ 1 మెంటల్ ఎబిలిటీ మీద ఉంటుంది. పేపర్ 2 జనరల్ అవేర్‌నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఉంటుంది. పేపర్ 3 కన్సర్న్ సబ్జెక్ట్ మీద అయితే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సీఎస్ఐఆర్ ఎన్ఈఐఎస్టీ నుంచి అయితే వచ్చాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా క్లియర్‌గా అయితే ఇచ్చారిక్కడ. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మీకు వర్తిస్తున్నాయి. హౌ టు అప్లై అయితే వచ్చేసి ఆన్‌లైన్‌లోనే సీఎస్ఐఆర్ ఎన్ఈఐఎస్టీ వెబ్‌సైట్ నుంచి అప్లై చేయాలి. లాస్ట్ డేట్ 6/6/2025 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఈ లాస్ట్ డేట్ లోపల అప్లై చేయాలి. క్యాండిడేట్ అడ్వైస్డ్ టు గో త్రూ ద ఇన్‌స్ట్రక్షన్ ఫిల్లింగ్ అప్ ద అప్లికేషన్ ఫార్మ్. అప్పుడు ఇన్‌స్ట్రక్షన్ చదివి అప్లై చేయండి అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓన్లీ ఆన్‌లైన్ అప్లికేషన్ మాత్రం పంపిస్తే సరిపోతుంది. పేమెంట్ అయితే వచ్చేసి రూ. 500 కట్టాలి. స్టేట్ బ్యాంక్, కలెక్ట్ ద్వారా కట్టాలని క్లియర్‌గా మెన్షన్ చేశారిక్కడ. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, వుమెన్, సీఎస్ఆర్ ఎంప్లాయీస్‌కైతే అప్లికేషన్ ఫీ అయితే లేదు. దేర్ ఈస్ నో నీడ్ టు సబ్మిట్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు.
సో, హార్డ్ కాపీ పంపించవలసిన అవసరమే అయితే లేదు. సో, కావాల్సిన డాక్యుమెంట్స్ ఎస్ఎస్‌సి, ఇంటర్మీడియేట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, లేటెస్ట్ కేటగరీ సర్టిఫికేట్, ఎక్స్‌పీరియన్స్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్, సర్టిఫికేట్స్ ఆఫ్ రిలవెంట్ ఆఫ్ పీడబ్ల్యూబీడీ అని చెప్పేసి క్లియర్‌గా అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి అనెక్సర్స్‌లో మీకేదైనా ఫార్మాట్స్ కావాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇస్తాను. చెక్ చేసుకోండి. అండ్ ఇదే ఇన్‌స్టిట్యూషన్ నుంచి సీఎస్ఆర్ ఎన్‌ఈఐఎస్‌టీ నుంచి అనదర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది టెక్నీషియన్ గ్రూప్ 2 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 2 సాలరీ పే చేస్తారు. 28 ఇయర్స్ అప్పర్ లిమిట్ అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. టెక్నీషియన్‌కి అయితే వచ్చేసి ఎస్ఎస్‌సి 10థ్ చదివిన తర్వాత ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో, ఐటీఐ ప్లంబింగ్ గాని, ట్రైనింగ్ గాని మీరెక్కడైనా తీసుకుంటే 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఎలిజిబుల్. సో, ఐటీఐ 10థ్ స్టాండర్డ్స్ ఆర్ ఈక్వివాలెంట్ చేసి 3 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ప్లంబింగ్ మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్స్‌లో పనిచేస్తుంటే ఎలిజిబుల్. ఈ 3 పోస్ట్‌లకైతే. ఇంకొక 1 పోస్ట్‌కైతే వచ్చేసి ఐటీఐ చేసైతే ఉండాలి. ఐటీఐ ఎలక్ట్రీషియన్ అయితే ఉండాలి. ఎస్ఎస్‌సి చేసి మీకు 2 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎలక్ట్రీషియన్‌గా ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఇంకా టెక్నీషియన్ ఇంకొక పొజిషన్‌లో అయితే వచ్చేసి ఎస్టీ కేటగరీ వాళ్ళు ఐటీఐ వెల్డర్ అయితే కావాలి దీనికి. సో, మీరు ఎస్ఎస్‌సి చేసి వెల్డింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఎలిజిబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇంకొకటి టీఈ 04 అయితే ఒక పొజిషన్ అయితే ఉంది. ఇదైతే ఐటీఐ మ్యాన్షన్ కన్‌స్ట్రక్షన్ వుడ్ వర్కింగ్ సెక్టార్ మీదైతే ఉంది. సో, మీకు అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసేసుకోండి. టీఈ 05 అయితే ఐటీఐ కంప్యూటర్ ఆపరేటింగ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అయితే ఉంది. సో, ఇవి ఫ్రెండ్స్ ఈ 7 పొజిషన్స్‌ని మీకు కోడ్స్ రూపంలో ఏ ఏ కోడ్‌కి ఏ ఏ వేకెన్సీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చో క్లియర్‌గా అయితే ఇచ్చారు. దీనికి కూడా స్టేజ్ 1 ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. 2 కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ ఐటీఐ లెవెల్‌లో ఉంటాయి. 150 క్వెషన్స్ 2 అవర్ 30 మినిట్స్ అయితే ఉంటుంది. పేపర్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్, పేపర్ 2 జనరల్ అవేర్‌నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. పేపర్ 3 కన్సర్న్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. అండ్ దీనికి ఆన్‌లైన్‌లోనే అప్లై అయితే చేసుకోవాల్సయితే ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్స్ అయితే ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే క్లియర్‌గా అయితే ఉన్నాయి. 6/6/2025 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఈ లోపల అప్లై అయితే చేసుకోవాల్సయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డాక్యుమెంట్స్ అన్నీ కిందైతే ఉన్నాయి. అండ్ దీనికి కూడా ఫీ అయితే ఉంది. ₹500 అయితే ఉంది ఫ్రెండ్స్. ఎస్‌బీఐ కలెక్ట్ ద్వారా పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, వుమెన్, సీఎస్ఆర్ ఎంప్లాయీస్‌కైతే అప్లికేషన్ ఫీ అయితే లేదు. సిమిలర్‌గానే ఉంది ఫ్రెండ్స్. దీని నుంచి సీఎస్ఆర్, ఎన్‌ఈఐఎస్‌టీ నుంచి 2 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఇది సీఎస్ఐఆర్ నార్త్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని పిలుస్తారు. ఇది అస్సాంలో అయితే ఉంది ఫ్రెండ్స్. సో, దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్‌లో అయితే చూద్దాము. సో, అప్లికేషన్ 4 నోటిఫికేషన్‌కి ఇది అయితే వచ్చారు. ఇది అఫీషియల్ వెబ్‌సైట్. 3 దానికైతే టెక్నికల్ అసిస్టెంట్‌కైతే ఇదైతే ఉంది. ఫస్ట్ ఐ హావ్ కంప్లీటెడ్ రెడ్ అండ్ అండర్‌స్టూడ్ ద గివెన్ ఇన్‌స్ట్రక్షన్స్ అని చెప్పేసి యెస్ పెట్టి ప్రొసీడ్‌కెళ్ళిపోవడమే. ప్రొసీడ్‌కెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ యువర్ రిజిస్ట్రేషన్ ఐడీ అని అయితే అడుగుతుంది. సో, నేను రిజిస్ట్రేషన్ ఐడీ క్రియేట్ చేసుకోలేదు కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్‌కైతే ఎళ్తున్నాను. న్యూ రిజిస్ట్రేషన్‌కి రావడంతోటి ఇలా అయితే చూపిస్తుంది. ఆర్ అప్లికెంట్ ఫ్రమ్ అబ్రాడ్ అండ్ అదర్ ఆప్షన్స్ యాస్ రిక్వైర్డ్ అని అయితే అడుగుతుంది. సో, నాకైతే వచ్చేసి ఇఫ్ రిక్వైర్డ్ అయితే వచ్చేసి నో అని పెడుతున్నాను. కేటగరీ జెండర్ అయితే మేలా, ఫీమేలా, ట్రాన్స్‌జెండరా? నేను ఫీమేల్‌తో కేటగరీతో అప్లై చేస్తున్నాను. ఫీమేల్ కాబట్టి అప్లికేషన్ ఫీ ఉండదు. మేల్ కేటగరీ అయితే మాత్రం అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది కాబట్టి మేల్ అని సెలెక్ట్ చేశాను. ఆర్ యూ ఏ సీఎస్ఆర్ ఎంప్లాయీ అయితే అడుగుతుంది. నో. డు యూ బిలాంగింగ్ టు ఫిజికల్ హ్యాండిక్యాప్ కేటగరీ అంటే నో అని సెలెక్ట్ చేస్తున్నాను. హ్మ్. సో, నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ అన్‌మ్యారిడ్. సో, మ్యారీడా, అన్‌మ్యారీడా, డివోర్స్ మీరు ఏదైతే అది పెట్టండి. ఆర్ యూ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తున్నారా? మీ డేట్ ఆఫ్ బర్త్ సో, అగ్రీడ్ అని చెప్పేసి నెక్స్ట్‌కెళ్ళిపోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి అప్లికెంట్ ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, తర్వాత అయితే వచ్చేసి హస్బెండ్ నేమ్‌లో మీ హస్బెండ్ ఫాదర్ నేము, మీ ఈమెయిల్ ఐడీ, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ ఇచ్చి ఫోన్ నంబర్ ఇచ్చేసి ఐ అగ్రీ దగ్గర టిక్ బాక్స్‌లో టిక్ కొట్టేసి సబ్మిట్ చేస్తే నీకు రిజిస్ట్రేషన్ నంబర్ అయితే అలాట్ అయితే అవుతుంది. అది ఈమెయిల్‌కి అయితే వస్తుంది. చూడండి యువర్ రిజిస్ట్రేషన్ ఐడీ అని చెప్పేసి అయితే వచ్చేసింది టెక్నికల్ అసిస్టెంట్‌ది 8003 అయితే వచ్చింది రిజిస్ట్రేషన్ ఐడీ అని చెప్పేసి ఇక్కడ లాగిన్‌కెళ్ళిపోతున్నాను. లాగిన్‌లో నా రిజిస్ట్రేషన్ 8003 అయితే వచ్చింది. సో, రిజిస్ట్రేషన్ ఐడీ వచ్చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేస్తున్నాను. లాగిన్ అయితే క్లిక్ చేసుకోమంది. ఎంటర్ యువర్ రిజిస్ట్రేషన్ ఐడీ అయితే చూపిస్తుంది. ఫామ్ అయితే ఓపెన్ అయింది. రిజిస్ట్రేషన్ ఐడీతో కొట్టిస్తే ఇలా చూపిస్తుంది. పోస్ట్ కోడ్, నేమ్ ఆఫ్ ద పోస్ట్, అప్లికేషన్ ఐడీ, స్టేటస్, సబ్మిటెడ్ ఇవన్నీ అయితే ఇవ్వాల్సయితే ఉంటుంది. సో, క్లిక్ హియర్ టు ఎడిట్ పెండింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే కెళ్ళాల్సయితే ఉంటుంది. చూజ్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోమన్నారు. నేను టీఏ1, టీఏ2, టీఏ3 అన్ని కోడ్స్ ఇచ్చారని చెప్పాను గదా! సో, మీరు ఏ కోడ్‌కి ఎలిజిబిలిటీ అవుతారో చూసుకోండి. నేను టీఏ3కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతాను. టీఏ3 అని సెలెక్ట్ చేసి క్లిక్ హియర్ టు ఎడిట్ పెండింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే ఉంది గదా! సో, దానికైతే ఎళ్తున్నాను.
సెలెక్ట్ ద అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు 3కి అప్లై చేస్తున్నారా? 4కి అప్లై చేస్తున్నారా? ఇందులో 2 నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయని చెప్పాను గదా! మళ్ళొకసారి చూపిస్తున్నాను. ఇది 3 అయితే ఉంది. ఇది 4 అయితే వచ్చేసి టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి 4 అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు 3ఆ, 4ఆ సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. సో, నేనైతే వచ్చేసి 3 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను టెక్నికల్ అసిస్టెంట్ కాబట్టి సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయడంతోటి ఇక్కడ చూడండి నేను సెలెక్ట్ చేసుకుంది అయితే వస్తుంది. అడ్రెస్ ఫర్ ద కమ్యూనికేషన్ అయితే వస్తుంది. అడ్రెస్ అయితే చెక్ చేసి రాసేయండి. పర్మనెంట్ అడ్రెస్, పోస్టల్ అడ్రెస్ అయితే ఇచ్చేయండి. వెదర్ ఎనీ ఆఫ్ ద బ్లడ్ రిలేషన్స్ ఎంప్లాయిడ్ అని పనిచేస్తున్నారంటే నో అని పెడుతున్నాను. ప్లేస్ ఆఫ్ బర్త్, మీ నేషనాలిటీ, మీ రిలీజియన్ అన్నీ ఫిల్ చేసి నెక్స్ట్‌కైతే ఎళ్ళండి. నెక్స్ట్ తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ ఇలా అయితే నెక్స్ట్ అయితే వచ్చేసి ఒక్కొక్క పార్ట్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ స్టెప్స్ అయితే ఉంటాయి. సేమ్ ఫ్రెండ్స్ టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్స్‌కి ఒక్కొక్కటి ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చివర పేమెంట్‌కైతే మీకు గేట్‌వేకైతే తీసుకెళ్తుంది ఎస్‌బీఐ కలెక్ట్‌కి. మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏ విధంగా పే చేస్తారో ఆ విధంగా పే చేయండి. అంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫార్మ్ సింపుల్‌గా ఉంటుంది. మీకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.